హలో అందరికీ, ఈరోజు మనం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సిఎస్వి అంటే శరణ్య బ్లాగ్స్ ఏదో అలా రాసి పెట్టుకున్నాను. ఈరోజు అసలు ఎలా రెడీ చేయాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శరణ్య బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం వడియాలు ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ మన ఇంట్లో బియ్యం పిండి ఉండాలి, ఎసరు పెట్టుకోవాలి. దెన్ బియ్యం పిండి దానికి ఇలా అయ్యేటట్టు కలుపుకోవాలి. అంటే సపరేట్గా ఒక మళ్ళీ వాటర్లో కలుపుకొని దీంట్లో పోసుకుంటూ కలపాలి. అది నేను మిస్ చేశాను. ఇలా మెత్తగా అవ్వాలి. దీంట్లో మనం ఉప్పు, జీలకర్ర, ఇంకా తినే సోడా అంటే బేకింగ్ సోడా వేయాలి. అప్పుడే మనకి కరకరలాడతాయి, ఉబ్బుతాయి కూడా వడియాలు. ఇలా మనమంతా ఉడకాలన్నమాట. పిండి బాగా ఉడికిన తర్వాతనే మనం వడియాలకి తీసుకోవాలి. అప్పుడే మనకు వడియాలు రెడీ అయినట్టు. ఇలా చూడండి, చాలా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంటే అంత క్వాంటిటీ మనము బియ్యం పిండి వాటర్లో కలిపి పోసుకొని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత మనము ఒక్కొక్క చిన్న దాంట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే వేడి మీద పోస్తే వేడి మీద మనం పోయడానికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి మీద ఇలా మనము బాగా ఉడకబెట్టుకోవాలి బియ్యం పిండిని. ఎందుకంటే మనకి బియ్యం పిండి ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది. అసలు ఉడకకపోతే మనకి కడుపు నొప్పి వస్తుంది కదా ఏదైనా పిండి. అలాగే అండి, ఇది కూడా అంతే. వడియాలు పెట్టుకోవడానికి మంచిగా ఉడకబెట్టాలి. ఫస్ట్ బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత సలాడ్ చేసిన తర్వాత మనం పైన ఇట్లా పెంట్ హౌస్ అయినా లేకపోతే ఎండ ఎక్కడ వస్తే అక్కడ మనం ఇలా శారీ అయినా పరుచుకోవచ్చు. లేకపోతే మనకి వడియాలు పోసేది కవర్స్ కూడా దొరుకుతాయి. కవర్స్ అలా చేసుకోవచ్చు. మేము పాల కవర్తోని ఆయిల్ కవర్తో పోసాము. ఇంకా మనము మురుకులు వస్తాం కదా, మురుకుల పీటతో కూడా పోసుకోవచ్చు. మన ఇష్టము, మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అది. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా నేనైతే ఫస్ట్ జిలేబీలతో స్టార్ట్ చేశాను, రౌండ్గా. అవి ఇంకా వేరే షేప్లలో పోయినాయి. ఫస్ట్ అయితే జిలేబీ స్టార్ట్ చేశాను. ఫ్లవర్స్, జిలేబీస్, మనం ఓన్ క్రియేషన్స్ మనం చేసుకోవచ్చు ఈ వడియాలలో. మన క్రియేటివిటీ మొత్తం అందులో కనబడుతుంది మనం వడియాలు పోసేటప్పుడు. చిన్నపిల్లలకు కావాలంటే ఏబిసిడి కూడా నేర్పించచ్చు. దాచారి మీద వడియాలు పోసుకుంటూ ఏబిసిడి, స్ట్రీట్ లైన్స్, స్టాండింగ్ లైన్స్, ఇంకా ఏదైనా నేర్పించచ్చు. మనం ఇష్టం వచ్చినట్టు పోసుకోవచ్చు వడియాలు. ఒక్కసారి అయిపోయినప్పుడు రీఫిల్ చేసుకుంటూ మనం పోసుకుంటూనే ఉండాలి. మొత్తం మేము ఇలా రౌండ్స్, సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్ మన ఇష్టం అండి, ఎట్లైనా పోసుకోవచ్చు వడియాలు. ఇలా పోసుకుంటూనే ఉన్నాము. మొత్తం మా అత్తమ్మ పెట్టిస్తుంది, మేము పోసాము. ఇద్దరు, నేను మా ఆడపడుచు. ఇట్లా మొత్తం స్ట్రైట్ లైన్స్ మన ఇష్టం ఉన్నట్టు పోసుకున్నాము. లాస్ట్లో అయితే నేను సిఎస్వి అని రాశాను. సిఎస్వి అంటే మీకు అర్థమయ్యేటట్టే ఉంది. శరణ్య బ్లాగ్స్ ముందే చెప్పాను కదా, అలా ఏదో నేను చేద్దాం అన్నట్టు చేశాను. మీకు ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంకేమన్నా మీరు కూడా సమ్మర్లో ఇలానే పోసుకుంటారా? మేమైతే ఖచ్చితంగా సమ్మర్ అయిపోయే లోపల ఇలా వడియాలు పెట్టుకుంటాము, కారం వేసుకుంటాము, పసుపు పెట్టుకుంటాము. మామిడికాయ పచ్చడి కూడా మీకు ఆల్రెడీ నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో. మామిడికాయ పచ్చడి కూడా చూపిస్తాను. ఇలా సమ్మర్ అయిపోయే లోపల సమ్మర్ హాలిడేస్లో ఇవన్నీ మేము చేసుకుంటాం. మీరు కూడా ఇలాగే చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేము వడియాలు కాకుండా పాపడలు కూడా పెడతాం అనుకున్నాం, కానీ టైం లేకుండే. ఈ వడియాలు అయితే ఇలా అయ్యాయండి. ఇట్లా క్రిస్పీగా ఉండాలి వడియాలు. వడియాలు అంటే క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనకు బేకింగ్ సోడా కొంచెం ఎక్కువనే పడుతుంది. కాబట్టి బేకింగ్ సోడా ఎక్కువ వేసుకుంటేనే ఇలా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి వడియాలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో. మా వడియాలు అయితే ఇలా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షేర్ అయితే కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.